ఎంకేటీవీ ప్రేక్షకులకి నమస్కారం. తదుపరి వృషభ రాశి వారికి సంబంధించి జూలై నెలలో ఎలా ఉంది అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వృషభ రాశి వారికి సంబంధించి శుక్రుడు వారి యొక్క వృషభ రాశిలో సంచారం చేయడం విశేషమని చెప్పొచ్చు. శుక్రుడు కావాల్సింది ఏంటంటే ట్రాన్స్పరెన్సీ అండ్ మీ యొక్క భార్యకు సంబంధించి కలత్రానికి సంబంధించినటువంటిది కూడా. కాబట్టి వీలైనంత వరకు కూడా మీ యొక్క శారీరక సౌఖ్యము అలాగే ఉన్నంత వరకు కూడా మీరు అంటే ఇంటి పట్టున ఉండి ప్రశాంతంగా ఉండడము, ఏదైనా సరే ఉన్న విషయం ఉన్నట్టుగా చెప్పడం వల్ల మంచి సత్ఫలితాలు పొందే అవకాశం ఉంది. ద్వితీయ స్థానంలో గురుగ్రహ సంచారం ఉంది. ద్వితీయ స్థానం ఆస్తి అలాగే మీకు సంబంధించినటువంటి అసెట్స్ కి సంబంధించినటువంటి విషయం కాబట్టి వీలైనంత వరకు కూడా గురువు ద్వితీయ స్థానంలో ఉన్న అలాగే ఈ యొక్క ఆస్తికి సంబంధించినటువంటి కాబట్టి ఈ యొక్క శుక్రుడు రాశాధిపతిగా ఉన్నటువంటి రాశి అయినటువంటి మీకు కూడా ప్రత్యేకమైనటువంటిది అని చెప్పొచ్చు. వీలైనంత వరకు కూడా ఈ యొక్క రాశి వారికి చాలా అనుకూలంగా ఉందని చెప్పొచ్చు. అలాగే తృతీయ స్థానం ఏదైతే ఉందో తృతీయ స్థానంలో మీ యొక్క కమ్యూనికేషన్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి తృతీయ స్థానం బుధగ్రహ సంచారం ఉంది. బుధుడు మీ యొక్క వ్యాపారానికి సంబంధించి అధినేత కాబట్టి వీలైనంత వరకు కూడా మీ జాతకరీత్యా గనక బుధుడు మంచి పీక్స్లో అంటే ఉచ్చ స్థితిలో ఉంటే మీరు కమ్యూనికేట్ చేసేటువంటి విషయం కానీ మీ యొక్క అన్నదమ్ములు సోదరుల నుంచి అనుకూలమైనటువంటి వాతావరణం కనిపిస్తుంది. చతుర్థ స్థానంలోకి వచ్చేసరికి కుజుడు మరియు కేతు గ్రహం, అది కూడా సింహరాశిలో ఉన్నాడు కాబట్టి వీటికి సంబంధించి మీ యొక్క ఫ్యామిలీకి సంబంధించి ఏదైనా హెరిడిటీకి సంబంధించి అంటే వంశపారంపర్యంగా ఆచారాలు ఏవైతే మోస్తూ ఉన్నారో అవన్నిటికీ సంబంధించి విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటికి సంబంధించి ఏదైనా కొంచెం అంటే పాపగ్రహ సంచారం ఉండడం వలన ఏదైనా కాస్త చెడ్డ పేరు వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. అలాగే మీకు చూసుకున్నట్టయితే దశమ ఏకాదశ స్థానాలలో రాహు దశమ స్థానంలో, ఏకాదశ స్థానంలో శనేశ్వరుడు సంచారంలో ఉన్నాడు కాబట్టి ఏకాదశ స్థానము మీకు సంబంధించినటువంటి సొసైటీలో మీకు ఉన్నటువంటి పేరు ఇమేజ్కి సంబంధించినటువంటి విషయం కాబట్టి వీలైనంత వరకు కూడా ఈ యొక్క ఏకాదశ స్థానంలో రాహుగ్రహం ఉండడం వలన కాస్త మీ పేరుకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంటుంది. 12వ స్థానం దశమ స్థానం లాభదాయకమైనటువంటి స్థానంలో ఈ యొక్క రాహుగ్రహ సంచారం ఉండడం వలన వాటికి సంబంధించి కూడా ఏదైనా ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉంది. ఏకాదశ స్థానంలో ఈ యొక్క శనేశ్వరుడు ఉండడం వల్ల పేరుకు భంగం వాటిల్లేటువంటి అవకాశం ఉంది. వీలైనంత వరకు కూడా ఇప్పుడు చెప్పేటువంటి రెమెడీస్ అన్ని కూడా మీరు ప్రాపర్గా పాటించి మంచి సత్ఫలితాలు పొందవచ్చు. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పేటువంటి విషయంలో మాత్రమే. పూర్తిగా మీ జాతకం విశ్లేషణతో కావాలి అంటే కింద ఉన్న నెంబర్కి మీ యొక్క పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ పంపిస్తే పూర్తిగా జాతకం విశ్లేషణతో మీకు అందించడం జరుగుతుంది పీడిఎఫ్ ఫైల్లో. అది కూడా 70 నుంచి 80 పేజీలో మీ దాకా ఇవ్వడం జరుగుతుంది. ఈ నెల ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో మన యొక్క ఈ ఛానల్ ప్రేక్షకులకు మాత్రమే జాతకం చెప్పించుకున్న వాళ్ళకి కరుంగలి మాల ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ కరుంగలి మాలకు అయ్యేటువంటి ఖర్చు మాకు పడేటువంటిదే 1000 రూపాయల దాకా పడవచ్చు. మీ దాకా ఎందుకు ఇస్తున్నాం మేము అని అంటే ఈ నెలంతా చాలా ప్రమాదకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం ఉన్నాయి. అందరూ కూడా బాగుండాలనేటువంటి సంకల్పంతో ఈ కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. అందరికీ సంబంధించి ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రపఠనం చేయాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి నా ఉద్దేశం ప్రకారంగా గృహిణులు అలాగే విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు అలాగే ఎవరైతే వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, సినీ రాజకీయ రంగాల వారు ఉన్నటువంటి వారందరూ కూడా పాటించవలసినటువంటి నియమ నిబంధనలు ఏంటి, ఏవైనా సరే ఉన్నటువంటి ఈ యొక్క రెమెడీస్ ఏం చేసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. వాస్తవంగా విద్యార్థి దశలో ఉన్నటువంటి వారు మేధా దక్షిణామూర్తి స్తోత్రం చదవడం చాలా ఉత్తమం. అలాగే సరస్వతీదేవి యొక్క యంత్రం లేదా సరస్వతీదేవి యొక్క మంత్రం వాగ్దేవి మంత్రం అనేటువంటిది చదవడం విశేషమైనటువంటి శక్తిని పిల్లలకి ఇస్తుంది. ఓం నమో వాగ్దేవ్యై నమః అన్న మంత్రం చదువుతూ ఒక 11 సార్లు వాళ్ళు స్కూల్కి వెళ్ళే ముందు కానీ కాలేజ్కి వెళ్ళే ముందు కానీ ఏదైనా ఎగ్జామ్ రాసే ముందు కానీ అమ్మవారిని ధ్యానం చేయడం విశేషమైన శక్తినిస్తుంది. అలాగే గృహిణులు, సినీ రాజకీయ రంగాల వారు ఒకరిని కాకుండా అందరూ కూడా పాటించవలసినటువంటి కొన్ని నియమాలు చెప్తాను. మనం సాధారణంగా ఏదైనా సరే దేవాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి నవగ్రహ ఆలయాల్లో మనం ప్రదక్షిణాలు చేస్తూ ఉంటాం. ఒకళ్ళు 3 అంటారు, ఒకళ్ళు 11 అంటారు, ఇంకొకళ్ళు ఏమో ఇంకా ఎన్నో చేయాలంటారండి. అసలు ఎన్ని చేయాలి అని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఇప్పుడున్నటువంటి జూలై మాసంలో ఉన్నటువంటి గ్రహ సంచారంలో ముఖ్యంగా ఈ యొక్క కాలసర్ప దోషం ఉన్నట్టుగా ఉంది కాబట్టి అన్ని నవగ్రహాలకి కూడా ప్రదక్షిణ చేయడం చాలా చాలా ఉత్తమం. ముఖ్యంగా అందులో
మనము నవగ్రహాలలో మధ్యలో సూర్యుడు తూర్పు భాగాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి ఈ తూర్పు భాగం దగ్గర నిల్చొని 21 ప్రదక్షిణాలు చేయాలి. అయితే ఈ 21 ప్రదక్షిణాలు 7 గ్రహాలకు మాత్రమే, రాహుకేతువులకు తప్ప మిగిలిన అన్ని గ్రహాలకు ఈ యొక్క 21 ప్రదక్షిణాలు వర్తిస్తాయి. ఈ 21 ప్రదక్షిణాలు చేసి తర్వాతకి ఒక 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో తిరగాలి. అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగాలి. ఎందుకంటే రాహువు కేతు ఎప్పుడు కూడా అపసవ్య దిశలోనే ప్రదక్షిణ పరిక్రమణ చేస్తారు కాబట్టి. అలాగే ఎవరైతే ఈ యొక్క నిత్యము నవగ్రహ దేవాలయానికి వెళ్తూ ఉంటారో అందులో ఆదివారం నాటి నుంచి మనం మళ్ళీ శనివారం వరకు ఏ ఏ గ్రహానికి సంబంధించి ఎలాంటి పూజ చేయాలి అనేది కూడా దీంట్లో చూద్దాము. మనము ఆదివారం నాడు సూర్య భగవానుడి ముందు ఒక పిరికెడు గోధుమలు ఒక ఆకు డొప్పలో వేసి చిన్న దీపం, మట్టి దీపాలు బయట దొరికితే కొత్త ప్రమిద తీసుకోండి, ప్రతిరోజు కొత్త ప్రమిద తీసుకొని ఆ గోధుమలలో ఆ యొక్క ప్రమిదను పెట్టి మీకు తోచిన ఆవు నెయ్యి కానీ లేకుంటే నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించండి. వెలిగించిన తర్వాతకి ఈ ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. ఇప్పుడు చెప్పిన విధంగా ఈ ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. సింపుల్. ఇదే మంత్రాన్ని ఈ నవగ్రహాలకు ప్రదక్షిణ చేసే ప్రతిరోజు చేయాలి. సోమవారం నాడు చంద్రుడు ఎక్కడుంటాడో అక్కడ రాసి ఉంటుంది. చంద్ర భగవానుడి ముందు ఒక ఆకుడొప్పలో పిరికెడు బియ్యం పోసి మళ్ళీ ఒక కొత్త దీప ప్రమిద దాంట్లో ఒత్తులు వేసి ఈ యొక్క ఆగ్నేయ దిగ్భాగంలో చెప్పాలంటే సౌత్ ఈస్ట్ కార్నర్లో చంద్రుడు ఉంటాడు. ఆయన ముందు ఆ దీపాన్ని పెట్టి సేమ్ ప్రదక్షిణ చేయండి. మళ్ళీ 21 క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ చేయండి. మంత్రం కూడా సేమ్ అదే నవగ్రహ మంత్రం చదివితే మంచిది. అలాగే దక్షిణం దిక్కుగా మనకి మంగళవారం నాడు దక్షిణం దిక్కుగా ఉన్నటువంటి కుజుడికి దీపం వెలిగించాలి. అలాగే పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి, అంటే మీ చేతి పిరికెడు ఎంత ఉంటే అంత ఆకుడొప్పలో వేసి ఒక దీపం వెలిగించి 21 ప్రదక్షిణాలు సవ్య దిశలో, 6 ప్రదక్షిణాలు అపసవ్య దిశలో చేయండి. అలాగే దీపం వెలిగించండి. మంత్రం యాజ్ యూజువల్ వీలైనంత వరకు కింద మంత్రం వచ్చేట్టుగా మీకు డిస్ప్లే చేసే ప్రయత్నం చేస్తాను. ఇలా ఈ యొక్క జూలై నెలలో మొత్తం అంతా కూడా చేయండి. అలాగే బుధవారం నాడు ఈశాన్య భాగంలో అంటే నార్త్ ఈస్ట్ కార్నర్లో బుధుడు ఉంటాడు. ఆయన ముందు ఒక పిరికెడు పెసలు తీసుకొని ఆకుడొప్పలో వేసి, ఆకుడొప్ప అంటే ప్లాస్టిక్వి ఇలాంటివి కాదండి, వీలైతే మోదుగా ఆకుడొప్పలు దొరుకుతాయి, చిన్న చిన్నవైనా దొరుకుతాయి, అవే తీసుకోండి. ఈ బుధుడి ముందు పెట్టేసి చిన్న మట్టి ప్రమిద, ఏ రోజు దీపం పెట్టినా మట్టి ప్రమిదలో పెట్టాలి. ఎంతండి? 2 రూపాయలు. నూనె మీరు ఇంట్లోనే ఇంత చిన్న జెండు బామ్ కాలి సీసాలో ఆయిల్ పోసుకొని వెళ్ళినా దీపంలో సరిపోతుంది. వేసేసి ఒత్తి వెలిగించేసి మళ్ళీ ప్రదక్షిణ చేయండి. ఇలా బుధవారం నాడు కూడా చేయండి. గురువారం నాటికి వచ్చేసరికి బృహస్పతి గ్రహానికి గాను పిరికెడు శనగలు తీసుకొని ఆకుడొప్పలో వేసి మీరు దీపం వెలిగించడం యాజ్ యూజువల్ సేమ్ దీపం వెలిగించేసి ప్రదక్షిణాలు చేయండి. అలాగే శుక్రవారం నాడు మీకు తూర్పు భాగంలో మధ్యలో ఉంటాడు, ఉత్తర దిగ్భాగంలో గురువు ఉంటే అంటే నార్త్ సైడ్ గురువు ఉంటే ఈస్ట్ సైడ్ మధ్యలో శుక్రుడు ఉంటాడు. ఆయన దగ్గర పిరికెడు బొబ్బెర్లు వేసి దీపం వెలిగించాలి. ప్రదక్షిణాలు 21 సవ్య దిశలో, యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 6. అలాగే పశ్చిమం దిక్కుగా మనకి ఈ యొక్క శనేశ్వరుడు ఉంటాడు. ఈ శనిగ్రహానికి గాను పిరికెడు నువ్వులు, నల్ల నువ్వులు, చాలా మంది బ్రౌన్ కలర్ నువ్వులు అండి, ఇవే ఒరిజినల్ అంటారు. ప్యూర్ నల్ల నువ్వులు లేదా ప్యూర్ తెల్ల నువ్వులు, అంతే తప్ప అటు ఇటుగా ఉన్నటువంటి నువ్వులు తీసుకోకుండా మంచి నువ్వులు తీసుకొని ఆకుడొప్పలో వేసి స్వచ్ఛమైన నువ్వుల నూనె వేసి ఒత్తి వెలిగించేసి ప్రదక్షిణాలు స్టార్ట్ చేయండి. ఈ శనివారం నాడు మాత్రము ఈ యొక్క మంత్రాన్ని స్పెషల్గా చదవండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తం నమామి శనేశ్వరం, తం నమామి శనీశ్వరం శనీశ్వరం అని ప్రదక్షిణ చేసి ఆయన పైన ఈ యొక్క నువ్వుల నూనె ఇంకొంచెం ఒక చుక్క మిగిలిన వేయండి, మంచిది. నువ్వులు కూడా కొన్ని ఉంచుకొని ఆ కొన్ని స్వామివారి భుజం నుంచి పాదాల దాకా వేయాలి. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు కూడా ఏ విగ్రహాన్ని తాకకండి. అలాగే ఇప్పుడు బాగానే ఉందండి, శనివారం దాకా చెప్పారు, మరి రాహుకేతువులు 2 ఉంటారు కదా అంటే మనం ఆదివారం నాడే కావాలంటే రాహుగ్రహానికి కూడా పూజ చేసుకోవచ్చు.
మంగళవారం నాడు కావాలంటే కేతుగ్రహానికి పూజ చేసుకోవచ్చు, లేదు మంగళవారం నాడు రాహు కేతువులు కుజుడితో పాటు చేసుకోవచ్చు. మీ వారం అనేటువంటిది మీ వెసులుబాటును బట్టి మీరు తీసుకెళ్లే దాన్ని బట్టి చూసుకోండి. లేదండి మేము ఆదివారం నాడే మర్చిపోయాం, ఆదివారం నాడు 2 చేస్తామంటే 2 చేయొచ్చు. రాహుగ్రహానికి గాను పిరికెడు మినుములు, నల్ల మినుములు తీసుకొని ఆకుడొప్పలో వేసి ఒక దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణ చేయడం ప్రారంభించండి. కామన్. అలాగే కేతుగ్రహానికి సంబంధించి పిరికెడు ఉలవలు అంటారు, మనకు ఉలవచారు పెట్టేటువంటి ఉలవలు ఉంటారు కదా, ఆ ఉలవలు వేసి దీపం వెలిగించి ఆ ధాన్యంలోనే పెట్టి దీపం వెలిగించాలి. ప్రదక్షిణ చేసేటప్పుడు సేమ్ మంత్రం, ఆదిత్యాయచ సోమాయ మంగళాయ బుధాయచ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఎందుకు ఇంత విశేషంగా ఈ నవగ్రహాలకు తిరగమంటున్నారంటే, ఉన్నటువంటి రోజులలో మనకి ఈ సంవత్సర ప్రారంభం నుంచి ఆఖరి వరకు చాలా ఇబ్బందులు జరిగాయి. పెహల్గాంలో దాడి కానివ్వండి, ఆ తర్వాతకి మనకు గుజరాత్లో జరిగినటువంటి ట్రైన్ యాక్సిడెంట్ కానివ్వండి, కుంభమేళాలో జరిగినటువంటి ఇవన్నీ చూస్తే మనకి టాప్ నుంచి అలా 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 వస్తూ అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్లేన్ క్రాష్ కానివ్వండి, మన బెంగళూరులో జరిగిన స్టాంపేడ్ కానివ్వండి, ఇవన్నీ కూడా వరుసగా ఏదో శరీరం మీది నుంచి కిందికి వస్తున్నట్టుగా ఉన్నాయి. ఇలా ఉన్నటువంటి క్రమంలో మన తెలంగాణ ప్రాంతంలో, ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల్లో కూడా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈ సంవత్సరం నుంచి అంటే 2020 నుంచి 2025 వరకు కూడా చాలా మంది కాలజ్ఞానం తెలిసినటువంటి చెప్పినటువంటి వాళ్ళు ఏంటంటే, దేశాలకు సంబంధించినటువంటి రాజులు, రాజ్యాది నేతలలో ఎవరైనా మరణించే అవకాశం ఉంది అని చెప్పారు. అలాంటివి ఏవైనా జరగవచ్చు. వరల్డ్ వార్ 2 తర్వాతకి మళ్ళీ అంత భీకరంగా ఇరాన్కి ఇరాక్కి యుద్ధాలు జరుగుతున్నాయి. వీటి వల్ల ఏవైనా సరే విపరీతంగా మనకు డబ్బు పరంగా, ధాన్యం పరంగా రేట్లు పెరగవచ్చు. యుద్ధానికి డబ్బులు ఎక్కువ వెచ్చిస్తే ఆటోమేటిక్గా ఇక్కడ పెరుగుతాయి. ఇలాంటి ఇబ్బందులు అన్నీ కూడా జరుగుతున్నాయి. కాబట్టి వీలైనంత వరకు కూడా అందరూ కూడా నేను ఇప్పుడు చెప్పిన విధంగా ఈ యొక్క నవగ్రహాలకి ఆరాధన చేయండి, విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందుతారు. ఈ జూలై మాసంలోనే వీలైతే ఎవరికైనా సరే జాతకం, ఇవన్నీ కూడా గోచార రీత్యా మేము చెప్పేటువంటి విషయములు కాబట్టి జాతకం తెలుసుకోవాలి అని అంటే మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి కామెంట్ చేయండి, వీలైతే మాట్లాడండి. ఈ నెలలో మాత్రమే, ఈ జూలై నెలలో మాత్రమే ఎవరైనా సరే జాతకం చెప్పించుకుంటే వారికి నేను స్వయంగా ఈ కరుంగలి మాల పూజలో పెట్టింది మీ దాకా అందిస్తాను. ఈ కరుంగలి మాల 8 mm ఉంటాయి, 6 mm ఉంటాయి. నా దగ్గర ఎన్ని స్టాక్ ఉంటే అన్ని జాతకం చెప్పించుకున్న వాళ్ళకి ఇస్తా. ఎందుకు అనంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి. ఎదుర్కోవాలి అనంటే నరఘోష, నరపీడితములు పోవాలి అనంటే, ఏదైనా భయం పోవాలి అనంటే, ఏదైనా సరే శౌచం మన దాకా వస్తుందన్న భయం ఉంటే ఈ యొక్క కరుంగలి మాల తీసేస్తుంది. అందుకనే పెద్ద పెద్ద యాక్టర్స్ వాళ్ళు కూడా పబ్లిక్ డొమైన్లో విపరీతంగా వెళ్తారు కాబట్టి ఎటువంటి కీడు వాళ్ళకి అంటకూడదని ఈ యొక్క కరుంగలి మాల వేసుకుంటారు. కాబట్టి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ పంపిస్తే 2025 రూపాయలకు జాతకము ప్లస్ కరుంగలి మాల 2 కూడా ఇస్తా. చాలా మంది గతంలో మేము చెప్పినటువంటి జాతకం గురించి పెట్టిన తర్వాతకి 2000 రూపాయల అని చెప్పి అడుగుతూ ఉన్నారట. అంత డబ్బు వెచ్చించలేరు కాబట్టి అలా అయితే మా కరుంగలి మాల వద్దండి, మేము కేవలం ఈ మాల లేకుండా జాతకం ఒకటే కావాలంటే కూడా 2025. ఈ కరుంగలి మాల అనేది నా ఇంట్రెస్ట్ కొద్దీ మీ అందరూ బాగుండాలని మీ దాకా అందించే ప్రయత్నం చేస్తున్నా తప్ప వేరే కాదు. కాబట్టి కింద ఉన్న నెంబర్కి మీరు కామెంట్ చేయండి, మీకు కావాలంటే మీకు ఉన్నటువంటి కింద ఉన్న నెంబర్కి మీరు మెసేజ్ చేయండి, మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్. వారికి నేను ఇది పూజ చేసి మరి అందిస్తా. కొరియర్ ఛార్జీలు మాత్రం ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. జాతకం ఛార్జీలు 2025 రూపాయలు. ఈ 2025 సంవత్సరంలో 2025 రూపాయలు మాత్రమే ఛార్జ్ చేయడం జరుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.